భక్తులు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఎమ్మెల్యే చైతన్య రెడ్డి సందేశం. ఈ రోజు మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని పాలతల మల్లేశ్వర స్వామి ఆశీస్సుల కోసం అనంతపురం, కర్ణాటక, కడప జిల్లా వ్యాప్తంగా ఇంకా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ స్వామివారి ఆశీస్సులు దీవెనలు ఉండాలని ప్రార్థించాము. ఈ శివరాత్రికి ప్రత్యేకంగా ఏర్పాటునచో పాడైపోయిన రోడ్డును గుంతలు లేని రోడ్డుగా చేయించిన జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు. ఎప్పటి నుంచో కరెంటు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ శివరాత్రికి 3 పెసుల కరెంటు ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చిన భక్తుల కోసం ఇంటికి మాట్లాడుకోవడం కోసం బిఎస్ఎన్ఎల్ టవర్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓం నమః శివాయ. ఈ మహా శివరాత్రిని పునర్దించుకొని ఈరోజు కొలతల మల్లేశ్వర స్వామి ఆశీస్సుల కోసం రాష్ట్ర అనంతపురం, కర్ణాటక, కడప జిల్లా మొత్తం చాలా ఊర్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు, ఆ స్వామివారి దీవెనలు ఉండాలని ప్రార్థించాం. ఇక్కడ ఈరోజు ఈ శివరాత్రికి ప్రత్యేకంగా ఎన్నో రోజుల నుంచి పాడైపోయిన రోడ్డుని మరమ్మతులు చేసి గుంతలు లేని రోడ్డుగా తయారు చేశాము. దానికి సహకరించిన మా కలెక్టర్ గారికి, అలాగే బిఆర్ డిపార్ట్మెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే 3 ఫేజ్ కరెంటు కూడా ఈ శివరాత్రి టైంకి అంతా పూర్తి చేసి ఇక్కడ 3 ఫేజ్ ఎప్పటి నుంచో కరెంటు కూడా లేదు. వాళ్ళందరికీ కూడా బిఎస్ఎన్ఎల్ టవర్ కూడా ఈసారి పెట్టించడం జరిగింది. పోలీస్ వారు, అలాగే మన పంచాయతీరాజ్ వాళ్ళు, ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు అందరూ కూడా చాలా ఇక్కడ చైర్మన్గా నియమించబోయే రాజారెడ్డి గారు, అన్నమయ్య గారు, ఈఓ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో కార్యక్రమాలని చాలా తక్కువ సమయంలో అన్ని వసతులు ఏర్పరచగలిగినారు. అలాగే పారిశుద్ధ్యం గురించి కానీ, పోలీసుల క్రమశిక్షణగా మొత్తం అందరికీ కూడా ఇక్కడికి వచ్చే లక్షల మంది భక్తులకి దర్శనం ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అన్ని సజావులను ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, భక్తులు ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి, చూసుకొని యాక్సిడెంట్లు ఏం లేకుండా తప్పకుండా అందరు నీట్గా పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.